కాల్చివేస్తారు. ఇంకా హైదరాబాద్లో చూస్తే మిషన్ ద్వారా కాల్చివేయబడతారు. ఏ రకంగా మరణించి నీ శవాన్ని కాల్చివేసినా అది మట్టిలో భూమిలోనే కలిసిపోతుంది. హల్లెలూయా. నువ్వు సముద్రము గుండా ప్రయాణం చేసి తుఫాన్లో మరణించిన సముద్రం అడుగు భాగంలో కూడా వెళ్ళిపోతుంది. మరలా సముద్రం నెట్టేస్తుంది, బయటికి భూమిలోనికి వచ్చేస్తుంది ఆ శవం. రకరకాల మరణాలు ఉన్నవి వివరించాలంటే ఏ మరణము నందినా మరణించిన వాని శవం చిన్న మొక్క తెచ్చి కూడా సమాధి చేస్తారు భూమిలో, అవునా కాదా? అయితే దేవుని ఆత్మ, ఇప్పుడు దేవుడిచ్చిన ఆత్మ రెండవది. మొదటి మరణము, రెండవ మరణాలు ఉన్నాయి. అయితే దేవుడిచ్చింది రెండు ఇచ్చినాడు మనకి. ఒకటి శరీరం ఇచ్చినాడు, రెండవది ఆత్మను, తన సొంత ఆత్మని నరునికి ఊదగా, జీవాత్మ ఊదగా నరుడు బ్రతికినాడు. అప్పుడు మట్టి అయింది, మట్టిలోనికి వెళ్ళింది. ఇప్పుడు ఆత్మ దేవుని వద్దకు వెళ్ళాలి. మరి ఎలా వెళ్ళాలి? చచ్చిపోగానే వెళ్తుంది అనుకుంటారు అందరు. వెళ్ళదు. దేవుని వద్దకు పోవాలంటే మహా కష్టం. దేవుని వద్దకు ఇక్కడ చనిపోగానే శరీరం మట్టిలోనికి వెళ్తా ఉంది. కానీ మరణించి యేసు ప్రభుని నమ్ముకొని, నమ్మని వాడు మరణిస్తుండు, నమ్మినోడు మరణిస్తా ఉండు. మరి దేవుని వద్దకు చేరుతా ఉందా ఆత్మ? చేరట్లేదు. చేరదు. కాబట్టే నీ పాపాలని, దోషములను బట్టి నిత్య నరకానికి వెళ్తుంది. కాబట్టే ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఒక మాట చెప్తా ఉన్నాడు. యోహాను సువార్త 14:6లో, యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు పరలోకానికి రారు అంటా ఉన్నాడు. ఇప్పుడు నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? పరలోక రాజ్యానికి వెళ్ళాలి. భూమి మీద ఉన్నప్పుడు రకరకాల కోరికలు ఉంటాయి. ప్రతి మనిషికి ఉంటాయి. ఉండే ఫోన్ బంద్ చేయి తమ్ముడు, బయటకన్నా పోయి మాట్లాడు. అయితే ఈ భూమి మీద ఉన్నప్పుడు అందరికి ఏముంటాయి? కోరికలు ఉంటాయి అన్నమాట. ఏ కోరికలు ఉంటాయి? ఎవరికైనా పూరి గుడిసెలో ఉండి ఎండలు ఉండాలని కోరుకుంటాడా? ఎవడు కోరుకు. మంచి ఇల్లు కట్టుకోవాలి, మంచిగా బట్టలు వేసుకోవాలి, మంచి బైక్ కొనుక్కోవాలి, కారు కొనుక్కోవాలి, మంచి హోదాలో ఉండాలి భూమి మీద అనే కోరుకుంటాడు ఏ మనిషి అయినను. ఒకవేళ అది ఇచ్చిన తర్వాత కూడా మనిషికి తృప్తి ఉండదు. సెకండ్ స్టెప్ ఆలోచిస్తాడు, ఇంకా కొంచెం పెరగాలని. చూడండి, డబ్బున్న వాళ్ళని చూడండి. మొదట కొంచెం రాగా ఒక రకంగా కనబడతారు, రెండో రకంగా ఇంకా కనబడతారు, మూడో రకంగా మారుతూ ఉంటుంది వాళ్ళ లైఫ్, అవునా కాదా? ఆయన తృప్తి ఉందా? లేదు, ఇంకేదో సాధించాలని. ఏమి దొరకదు, సున్నా, ఏమి దొరకదు. అయితే మరణ విషయంలో కూడా అంతే. నువ్వు మరణించిన తర్వాత మంచి హోదాలో ఉండాలి. మరణించినాక హోదాలు ఉన్నాయా? ప్రభుని నమ్మిన అనుకున్నాయి, లేవని ఎట్లా అంటారు? పరలోకం లేదా? మరణించిన తర్వాత ప్రతి మనిషి ఆత్మకు ఒక హోదా ఉన్నది. ఆ హోదా నేయడానికి, ఆ రాజ్యం చేర్చడానికి, ఆ నెమ్మదైన రాజ్యమునికి ఇచ్చుటకే యేసయ్య వచ్చి చెప్తా ఉన్నాడు, నేనే మార్గాన్ని పరలోకానికి, నేను సత్యమును, జీవమునై ఉన్నాను, నేను మరణించి తిని గాని సజీవుడిగా ఉన్నా అంటా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. చనిపోయింది ఎవరి కోసము? కేవలం ప్రపంచ మానవుని పాపముల నిమిత్తమే యేసుక్రీస్తు మరణించినాడు. తిరిగి లేచి మరలా చెప్తా ఉన్నాడు, నేను మృతి పొంది తిని గాని సజీవుడిగా ఉన్నానంటే నేను మరణాన్ని గెలిచిన దేవుడును. దాన్ని బట్టి ప్రభుని ఆరాధించు. మరణాన్ని గెలిచిన దేవుడు. ముఖ్యమంత్రి దగ్గర ఉంటే ఎవరేం చేయలేరు, ప్రధానమంత్రి దగ్గర ఇంకెవరు ఏం చేయలేరు. ఇట్లా హోదాలకు దగ్గర అమెరికా, ఇప్పుడు ట్రంప్ దగ్గర ఉంటే ఇంకెవడు ఏం చేయలేరు. పెద్ద దేశం అదే కదా, అవునా కాదా? అట్లా మనిషికి ధైర్యం, ధీమా వస్తూ ఉంటుంది. ప్రభుని నమ్మినవని కూడా మరణం ఏమి చేయదు, పరలోకమే చేరతాడు ఎన్నటికున్నా. అందుకనే ప్రభుని నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభు మార్గములోనే కనుక నడిస్తే నీ ఆత్మ దేవుని యొద్దకు చేరుతుంది. ఆయనే సత్యమని నువ్వు నమ్మితే, పాపము విడిస్తే ఆయన యొద్దకు చేరుతుంది, దేవుని యొద్దకు. ఊరికే చేరదు. మరణించగానే మట్టి అయితే మట్టిలోనికి పోవును, దేవుడి ఇచ్చిన ఆత్మ దేవుని యొద్దకు పోవును అంటే నువ్వు దేవుని యొద్ద ఉండాలి. మనోళ్ళు ఎంతో మంది నమ్మినారు, అందరూ వెళ్తారా? నమ్మి చక్కగా ఉంటే వెళ్తారు, దేవుని యొద్ద ఉంటే వెళ్తారు, దేవుడు చెప్పినట్టుగా నడిస్తే వెళ్తారు. అన్ని గుణ లక్షణాలన్నీ ఆయనే నీలోనికి రావాలి. ఆయన గుణ లక్షణాలన్నీ మనలోనికి వస్తే అప్పుడు
ఏమైనా నమ్ముకోవచ్చు నువ్వు, నేను వెళ్తాను పర్లేదు అని. మరి ఏ లక్షణాలు ఉన్నాయో మీరే ఆలోచించుకోండి. అందుకే దేవుని యొద్దకు మన ఆత్మ వెళ్ళాలంటే నువ్వు దేవునితో ఉండాలి. నమ్మకుంటే యేసుప్రభు మార్గమై ఉన్నాడని నమ్మాలి, జీవమై ఉన్నాడని నమ్ము, సత్యమై ఉన్నాడని నమ్ము. ఆయన ద్వారానే పరలోకం చేరతాను నమ్మనోళ్ళు. నమ్మిన వారు యేసు మార్గము సత్యము జీవమని నమ్మి మరల ఇంకొక మార్గములో నడవకూడదు. పాపపు మార్గం ఉంది, లోకపు మార్గం ఉంది, నీచ నికృష్టమైన మార్గాలు ఎన్నో ఉన్నవి. ఆ మార్గాలలో నడవకుండా చూసుకుంటే దేవుని వద్దకు వెళ్తుంది నీ ఆత్మ. లేకుంటే దేవుని వద్దకు వెళ్తుందా? వెళ్ళదు. ఉదయాన్నే పోతుంది, సికింద్రాబాద్ వస్తాం, హైదరాబాద్ వస్తాం, మనం ఊళ్ళకెళ్ళే. అవునా కదా? బొంబాయి పోవాలి ఇప్పుడు మనం, డైరెక్ట్ బస్ ఒకటే ఉంది, అటొకటి హైదరాబాద్ ఒకటి. ఇప్పుడు హైదరాబాద్ ఎక్కితే బొంబాయిలో దించుతుందా? ఎక్కడ దించుతుంది? హైదరాబాద్లో దించేస్తుంది బస్సు. అది హైదరాబాద్ కాబట్టి. ఇప్పుడు 2 బస్సులు ఉన్నాయి మరణించిన తర్వాత కూడా, ఒకటి నరకం అనే బస్సు, ఒకటి పరలోక బస్సు. ఏ బస్సు ఎక్కుతున్నావో నువ్వు గుర్తు చేసుకో. నరకం బస్సు ఎక్కినట్లయితే నేను పరలోకంలో దించదు. దానికి బోర్డు పెట్టే ఉంది ఆల్రెడీ. నరకం బస్సు ఎక్కటోడు ఈ క్రియలు చేస్తాడు, ఈ మాటలు మాట్లాడతాడు, ఈ చేతలు చేస్తాడని. నువ్వు వేసుకుంటున్నావు బోర్డు యేసు అని. నువ్వు వేసుకున్నది కుదరదు, ఏసేయాలి, యేసు ప్రభు వేయాలి నీకు బోర్డు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఏ బస్సు ఎక్కినావో, ఏ మార్గంలో నడుస్తున్నావో ఒకసారి గుర్తు చేసుకొని ఆయన లేఖనం అంటా ఉన్నది. ఆత్మ దేవుని వద్దకు చేరాలంటే సత్యమైన యేసు ప్రభు మార్గములో నడవాలి, జీవమై ఉన్న యేసు ప్రభు మార్గములో నడవాలి. నేనే మార్గం అన్నాడు, ఇంకొకటి ఎక్కొద్దు నువ్వు. ఒకటే బస్సు ఉందంటే అదే దానికోసం వెయిట్ చేయాలి. యేసు ప్రభు కోసం ఎదురు చూసి పాపములను విడిచి మట్టిలోనికి వెళ్తా ఉంది. కానీ తిరిగి మన ఆత్మ దేవుని యొద్దకు చేరాలంటే దేవునితో నడవాలి. హానో గురించి చెప్పాను ఇదివరకు కూడా. 360 సంవత్సరాలు భూమి మీద బతికితే 300 సంవత్సరాలు యేసు ప్రభుత్వం దేవునితో నడిచినాడు. ఆయన ఎవరితో నడిచినాడు? ఎక్కువ ఏది ఉన్నది? దేవునితో నడిచినట్టుగానే ఎక్కువ ఉన్నది. లోకంలో ఉన్నది 60 సంవత్సరాలు, కేవలం జస్ట్ 60 సంవత్సరాలు. అంటే 360 సంవత్సరాలు బతికిలోనికి 60 సంవత్సరాలు యవ్వన జీవితం మీద అంతా యంగ్. మనకు 50-40 దాకా యంగ్, తర్వాత బుడ్డ ఓకే ముసలుడు అయిపోతాడు. 360 సంవత్సరాల్లో ఆయన లెక్కేస్తే 4 వంతులు దేవునితో ఉన్నాడు, 1 వంతు లోకంలో అట్లా తిరిగినాడు తెలియక ముందు. మరి నీవు లెక్కేసుకో, నీ గురించి పడుకున్నప్పుడు లెక్క పెట్టుకో, పాట పాడుతున్నప్పుడు లెక్కేసుకో, మోకరించినప్పుడు లెక్కేసుకో. యేసయ్య మార్గంలో నడుస్తున్నావా? జీవ మార్గంలో నడుస్తున్నావా? ప్రభు కోసం నిలబడుతున్నావా? మట్టిలో పోతే నువ్వు కూడా చెప్తున్నావు కదా, మరి నువ్వు చేస్తున్నావా? ప్రభు కోసం ఎంత సమయం కేటాయిస్తున్నావు? నీ కోసం ఎంత సమయం కేటాయిస్తున్నావు? గుర్తు చేసుకో ఒకసారి. నిద్రలు వస్తాయమ్మా? మంచిగా కిందికి వేస్తారు, తలకాయ మీదికి ఎక్కడ. నాకే చూడండి, నాకే చూస్తే నిద్ర రాదు, మీకే చూసుకుని నిద్ర వస్తుంది. అదనమాట మనకు నీకు నాకు తేడా. నాకే చూస్తే రాదు, మీకు మీరు చూసుకుని నిద్ర వస్తుంది. అంటే నీకు నువ్వు చూసుకున్నట్టే. హల్లెలూయా. ఎవరికి వారు చూసుకోకండి, దేవుని వైపు చూసి వాక్యం వినండి. అందుకని అంటున్నాడు, నేనే మార్గము సత్యము జీవము అన్నాడు. ఈ నేనే అంటారు కానీ కోపం వస్తుంది అందరికి. నేనే అంటే ఇంకొక ఆయన లేడా అంటాడు ఇంకొక ఆయన. నేనే అని ఎందుకు అన్నాడంటే ఆయనే ప్రాణం పెట్టినాడు కాబట్టి ఆ మాట. ఆయనే పర్వతములు భూమి పునాదులు వేయకముందు ఆయన ఉన్నాడు కాబట్టి ఆ మాట అన్నాడు. ఆయన నరకాన్ని దాటించుటకు మానవ జాతి అందరి కోసం ఎన్నో పాపములు మానవుడు చేస్తున్నాడు, వాళ్ళందరినీ క్షమించే మనసు కలిగి ఆయన ఉన్నాడు కాబట్టి ఆ మాట అన్నాడు, నేనే అన్నాడు. హల్లెలూయా. ఒక పేరు పెట్టి పిలుస్తారు మీ ఇంట్లో, ఏమని? ఏదో ఒక పేరు నాకు రాజు. అందరి పేరు వేరే పేర్లు ఉన్నాయి. రాజు ఉన్నాడు అంటే లేడు అంటారు. రాజు ఎవరు ఇక్కడ అంటే నేను కాదు అంటారు. ఉన్నోడైతే ఆ పేరు కలిగినోడైతే ఏమంటారంటే నేనే అంటారు. అంటే ఇంకొకరు లేరు ఆ ఇంట్లో. ఒక 5గురు ఉన్నారు, 5గురికి ఆయన పేర్లు ఉన్నాయి. ఒకరి పేరు రాజు అని ఉంది. రాజు ఎవరంటే నేనే అంటాడు. అవునా కాదా? నేను కాదంటాడు. మరి ఆ పేరు కలిగిన వాడు ఆయన.
రాజెవరి ఊరికంటే నేనే అనకపోతే ఇంకొకరు రాదు అని అంటాడా? అందుకే దేవుడు కూడా ఏమంటున్నాడంటే, ప్రపంచ మానవుల కోసం ప్రాణం పెట్టింది ఆయనే కాబట్టి, నేనే ప్రాణం పెట్టాను కాబట్టి, నేనే నిత్యనరకం దాటించేవాడిని కాబట్టి, నేనే నిత్యనరకం నుంచి ప్రతి మానవుని విడిపించేవాడిని కాబట్టి ఆయన ఏమంటా ఉన్నాడు? నేనే అంటా ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, ప్రభుని నమ్మినావు కానీ నువ్వు దేవుని వద్ద ఉంటున్నావా? దేవుని వద్దకు నీ ఆత్మ చేరాలంటే నమ్మకపోతే ప్రభుని నమ్మాలి. ప్రభుని నమ్మిన వారి అయితే దేవుని పనులు చేయాలి, దేవుని క్రియలు చేయాలి, సత్యములో నడవాలి, జీవ మార్గములో నడిపించాలి. నువ్వు కొందరిని మంచి నిద్ర మార్గం కూడా ఎట్లా వస్తున్నారు, ఒక్కొక్కరికి మోసురుకున్న దయ్య మార్గం. హల్లెలూయా. కాబట్టి ఆయన లేఖనం అంటుంది, దేవుడు దయచేసిన ఆత్మ దేవుని వద్దకే పోవును అంటా ఉన్నా. అందరూ అనుకుంటారు ఇక్కడ కథ క్లోజ్ అయిపోయింది, మరణించిన తర్వాత నా పని అయిపోయింది, ఇంకేం పని లేదు అనుకుంటారు. పరలోకంలో చాలా పని ఉంది మనుషులకు. పరలోకంలో బంగారు వీధులు, ప్రకటన గ్రంథం చదువుకోండి, బంగారు గుమ్మములు, ముత్యములు, అక్కడ దొంగతనాలు ఉండేవి. అందుకని ఇక్కడ దొంగగా ఉంటే మారు 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 అని చెప్తాడు అన్నట్టు. అక్కడ ఈ బంగారం పిచ్చినోడు ఆ గుమ్మాలకు అడిగిపోతాడు, పని పిచ్చినోడు అడిగిపోతాడు. అక్కడ పని చేసుడు ఉండదు. ఇంకా ప్రభుని విడిచి తిరిగేవాడు, సత్యములో ఉండని వాడు నిత్య నరకానికి వెళ్తాడు. అక్కడ పని లేదు, ఉపాయం లేదు, ఏం లేదు, ఒకటే పని ఉంది, పనులు కోరుకుడు ఏడ్చుడు. అంటే ఏమన్నట్టు అక్కడ మళ్ళీ నీకు శరీరం వస్తుంది అని అర్థం. నరకములో నీకు మళ్ళా శరీరాన్ని ఇస్తాడు, పండ్లని ఇస్తాడు, కళ్ళని ఇస్తాడు, నవరంధ్రాలను ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. అవన్నీ కాలుతా ఉంటవి, వస్తూ ఉంటవి. పండ్లు కొరుకుడు అంటే ఆత్మకు ఉంటాయా పండ్లు? నీ శరీరంతో చేస్తున్నావు కాబట్టి మళ్ళా నీకు అనుకరించబడుతుంది. మళ్ళీ కాలుతా ఉంటుంది, మళ్ళీ వెళ్తా ఉంటుంది, మళ్ళీ కాలుతా ఉంటుంది, వెళ్తా ఉంటుంది. ఇది మహా భయంకరం. ఎందుకు అంటే నువ్వు తప్పు చేసిన తప్పులను బట్టి శిక్ష తప్పదు. ఎందుకు శిక్ష తప్పదంటే, నేనే మార్గం సత్యం అన్నాక సత్యమైన దేవుని నమ్మినప్పుడు సత్యములో నడువు. ఆయన మార్గం అని చెప్పినాడు కాబట్టి ఆయన మార్గములో నడువు. నేనే జీవం అన్నాడు కాబట్టి ఆ జీవం చేరుకోవడానికి నువ్వు ఆయనతో నిలువు. దేవునికి స్తోత్రం. అలా ఉండకుండా ప్రభు పేరు పెట్టుకొని ఇంకో దగ్గర నిలిచినావా, పాప మార్గంలో నడిచినావా, దేవుని వద్దకు నీ ఆత్మ చేరదు. ఎవరి వద్దకు చేరుతుంది? ఎవరి వద్దకంటే దురాత్మ సాతాను గాని వద్దకు చేరుతుంది. ఆ నరక రాజ్యం చేరుతుంది. అక్కడ ఈ పని మాత్రం పక్కాగా ఉంటుంది. పరలోకంలో ఏం పనులు ఉన్నాయంటే, బాగా పని చేసిన కిరీటాలు ఉన్నవి. కిరీటాలు ప్రభు చిత్తమైతే ఒక దినాన్ని చెప్తాం. బహుమతులు ఉన్నవి శ్రమ పడిన వానికి దేవుని నిమిత్తమై. ఇంట్లో భార్య భర్తలు ఆనందములు కొట్టుకుంటే కాదు, దేవుని నిమిత్తమై శ్రమపడి నిందలబడి అవమానించడానికి కిరీటములు ఉన్నవి, బహుమతులు ఉన్నవి. ఇంకేమున్నవి? ఉన్నత స్థానములు ఉంచుతాడు. ఇక్కడ ఉన్నత స్థానములు మంచి పొజిషన్లు ఉండాలని ఎలా అనుకుంటున్నావో అక్కడ కూడా పొజిషన్ ఉంది. పరలోకం ఉంటుంది కానీ పొజిషన్లు ఉండవు. నేను ఎప్పుడో నమ్ముకునగా ప్రభువా, నాకంటే ముందు నమ్మినాడు అని చిన్నపిల్లగాడు కదా ప్రభువా, ముందు పెట్టావునా వెనక పెట్టావునా ఆయన అంటే, ఏం పని చేసావా బాయ్ అంటాడు. ఇక ఏం పని చేసినా చట్టిగా బుజ్జిగా అంటాడు. అంటాడా? నీ తండ్రి నిన్ను అడుగుతాడు. ఇక్కడ ఏమంటాడు? ఏంది డాడీ, ఆయనకు సైకిల్ కొనిచ్చావు, నేను నడిచిపోమంటున్నాడు. ఏం పని చేస్తున్నారా నువ్వు? అసలు నాకు అర్థం కాదు. నువ్వు పని చేయప్పుడు కొనిస్తానంటాడు. నువ్వు పని చేస్తే నీకు ఇస్తానంటాడు. పరలోక రాజ్యములు కూడా దేవుని వద్దకు నీ ఆత్మ చేరాలంటే ప్రభు సన్నిధులను పని చేయాలి, దేవుని పని చేయాలి, దేవుని కోసము చేయాలి. మనల్ని ప్రార్థన చేయంటే ఏం చెప్తారు? ప్రార్థన చేయంటే ఏం చెప్తారు? ఎదగాలి అంటారు కానీ ఒక అడుగు మాత్రము వేయరు. ప్రార్థన ఈజీ చేపించుకోవడం, దేవుడు ఎదగాలి, స్వార్థ చేయాలి, ఇంకా ఏదో చెప్తారో వాళ్ళకి అర్థం కాదు. కానీ మనం అడుగేస్తున్నావా? అడుగు వేయని కార్యం జరుగుతుందా? మోషేకి ఎదురైంది ఒక సముద్రం. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చాడు, ఒక అడిగేసాడా లేదా? దాని ముందుకేసి ప్రార్థన చేసిండు, సముద్రం ఓపెన్ అయిపోయింది. ఇశ్రాయేలు ప్రజలందరూ దాంట్లోకి వెళ్ళి నడిచినారు. ఇప్పుడు మోషేని భయపెడతారు అనేకులు ఉన్నారు, సేవకులు భయపెడతారు కూడా ఉంటారు. ఏమయ్యా మోషే,
సంబడానికి తీసుకొచ్చినవా? ఆడ ఏదో బెండకాయనో దోసకాయలు తిని మంచిగా ఉండేటోళ్ళం కదా, దేవుడు దేవుడు అని చెప్పి ఇటు తీసుకొచ్చినవి ఏందన్నారు. అప్పుడు ఈయన ఏం చేసినాడు? సరే పోదాం, వెనక పోదాం అన్నాడా? ఏం చేసినాడు? నిన్నే ఏం చేసినాడు మోసే? ఎవరో నిద్ర రాలని అడుగుతా, నాకు ఇష్టం వచ్చిన అడుగుతా, దేవుడు ఇటు తిప్పుతాడు తిరుగుతా. హల్లెలూయా. కాబట్టి మోసముడు వెనక తిరిగితే సముద్రం నిలవకపోవు. ఆయన మార్గము సత్యము జీవం ఆయన ఉన్నవాడని చెప్పి నాతో. కాబట్టి నేను దేవునికి ప్రార్థన చేస్తే ఓపెన్ అయిపోయింది. హల్లెలూయా. నీవు కూడా దేవునితో నడవాలి. దేవుని వద్దకు నీ ఆత్మ వెళ్ళాలంటే మార్గమైన యేసుతో నడవాలి. మనోళ్ళు చెప్తారు ఏమని? భార్య భర్తలు ఉన్నారనుకో, అమ్మ 30 ఏళ్ళ మా నీతో నేగలేకపోతున్నాను అంటాడు భర్త. భార్య అంటది 25 ఏళ్ళ నీతో చచ్చిపోతున్నాను అంటాడు. మరి దేవునితో జీవించిన జీవితం ఎంత? దేవునితో నడుస్తున్న నీ జీవితం ఎంత? నీ ప్రార్థన ఎంత? నువ్వు చేసిన భక్తి ఎంత లెక్కకు వస్తా ఉన్నది? వస్తలేదని ఒకసారి గుర్తు చేసుకో, ఆలోచన చేసుకో. హల్లెలూయా. దేవునితో నేను ఎక్కువ గడుపుతున్నా లోకం కంటే అన్నోళ్ళు చేయలేపండి. దేవునితో నేను ఎక్కువ గడుపుతున్నా, ఈ లోక ముచ్చట్లు కానీ లోకంలో పడిపోకుండా, తర్వాత ఆయనకే ప్రాధాన్యత నేను ఇస్తున్నా. లోకంలో ఎక్కువ తక్కువ, దేవునితో ఎక్కువ అన్నోళ్ళు లేపాలి చేయి. ఎప్పుడు నేను దేవుని గురించి ఆలోచిస్తున్నా. మళ్ళీ చెప్తా, మీకు అర్థం కాకలేపుతారు, మళ్ళీ చెప్తా, ఒక్క నిమిషం నన్ను చెప్తా. ఎప్పుడు దేవుని గురించి ఆలోచిస్తున్నా, ఆయన పని ఎట్లా చేయాలని ఆలోచిస్తున్నా, సువార్త గురించి ఆలోచిస్తూ ఉన్నా, దేవుని సంఘము గురించి ఆలోచిస్తున్నా, కొత్త ఆత్మని నడిపించడానికి ఆలోచిస్తున్నా. ఇది దేవుని గురించి అన్నట్టు ఆలోచించడం అంటే. హల్లెలూయా. కొత్తగా పెళ్ళైన అమ్మాయి ఉంటుంది, కొత్తగా పెళ్ళైన అబ్బాయి ఉంటాడు. అమ్మాయి ఏం చేస్తుంది? ఇప్పుడు సిస్టర్ ఏం చేస్తుంది? ఈయన ఏమంటే తింటాడో, అసలు ఎట్టా వండాలనో, మసాలా వేయాలనో, కారం పొడి వేయాలనో, ధనాలు తంగకుంటేయాలనో, దంచేయాలనో, అల్లం వేయాలనో వేయొద్దు, పాలలో చక్కెర తక్కువ వేయాలనో ఎక్కువ వేయాలనో, నాకేం తెలియదా అని చింత ఉంటుందా ఉండదా? ఇంకా అనేక ఉంటాయి. ఇప్పుడు ఈమె ఏం చేస్తా ఉంది? ఆయన యొద్దకు ఎలా నేను ఉండాలి, ఆయనతో ఎలా నేను జీవించాలన్న ఆలోచన. ఈ నూతన వధువరులు అంటే ఆ సిస్టర్ల అమ్మాయిలో ఉంటుంది బాధ అంతా. బ్రదర్ కూడా కొద్దిగా ఉంటుందిలే, బ్రదర్దే ఉంది కానీ సిస్టర్దే. అలాగ నీ మనసులో ఉండాలి ప్రభు గురించి. అలా ప్రభు గురించి ఉన్నదా? ముసలమ్మలకు సాక్ష్యం పెట్టిన దేవుడు. నేను ఒక వీడియో చూసాను. యవనస్తులు సాక్షులుగా ఉన్నారు. మధ్య వయసు గలవానికి మధ్య వయసు. దేవుని దగ్గర నువ్వు అడిగి తప్పించుకోలేవు, అన్ని చూపిస్తాడు. మొన్న ముసలమ్మను చూపించాను కదా, పాట ఎట్లా పాడుతూ ఉంది? మీరు పాడుతున్నారా పాట? మరి ఎట్లా ఆయన మార్గంలో ఎట్లా నడుస్తున్నాం చెప్పు. మీకంటే వృద్ధులైన వారు కూడా చేత కాకపోయినా వస్తాను. ఆ మధ్య మన చర్చికి వచ్చినాక ఇట్లా గూనిగా ఉన్నది, ఈడ చనిపోతూ వచ్చిందట, ఏడుస్తూ ఉంది. వచ్చి ఏమైందమ్మా, ఈ వారం నేను తప్పిపోతానని బాధపడ్డా, ఈడ చర్చి నడుపుతుందంటే వచ్చినాను. ఆహా, నీ ప్రయాసం ఎంత మంచిగుంది, మా వాళ్ళ ప్రయాసం ఇంకా ఎంత మంచిగుంది అనుకున్నాను. ఆయన మార్గములో నడిస్తే నీ ఆత్మ దేవుని వద్దకు చేరుతుంది. ఏంది మరణం గురించి చెప్తున్నా అంటే, అవును, ఎన్నడున్నా మరణించక ఒక ధైర్యంగా ఉండాలి చనిపోయేటప్పుడు కూడా. ఒక భక్తుడు ఉన్నాడు, ఏసన్న గారిని హాస్పిటల్ తీసుకెళ్ళి వేసినప్పుడు తన ప్రాణం పోతా ఉంది. ఆయన ఏడవట్లేదు, బాధపడట్లేదు, ఓ పాట పాడుతూ ఉన్నాడు. ఆయన పాట పాడుతూ ఉన్నాడు చచ్చిపోయేటప్పుడు. నీకు సావు వచ్చిందంటే ఇప్పుడు ఏం చేస్తావు?
అమ్మ నేను తాగుతూ తండ్రి, నన్ను బతికించిన ఆయన, ఇక బతకాలి ఆయన, బిడ్డల పెళ్లి చేసిన ఆయన, కొడుకుల పెళ్లి చేయలేదు ఆయన అంటవా? ఎందుకు మరి నీకు పిరికితనం ఏం చేస్తుంది? ఇంకా ఎవరు లేకున్నా ఇంకా కొద్దిగా బతకాలి ఆయన. నేను ఏం చేస్తున్నావు నువ్వు బతికి? ఇక్కడ ప్రభుకి ఏమైనా ఉపయోగం ఉందా నీతోని? నీ కుటుంబానికి ఉపయోగం ఉందా? అసలు నీ బ్రతుకు ఒకరికి ఉపయోగకరంగా ఉండాలి, ముఖ్యంగా దేవునికి ఉపయోగపడాలి. హల్లెలూయా. అంటే నువ్వు అంటే సేవకుని నువ్వు చేస్తావు, మరి మాకెట్టా అనుకుంటున్నారు ఇప్పుడు మనం. మీకు కూడా వస్తుంది, మీరు అనుకున్నా నాకు ఏమొస్తూనే ఉంటుంది, ఆయన నిరూపిస్తాడు, మామూలు కాదు. నువ్వు అంటే సేవకు నువ్వు అది ఆలోచిస్తామని మాకేంది అంటే, నీ కోసం అదే ప్రాణం పెట్టినాడు, నా కోసం అదే ప్రాణం పెట్టినాడు. ఈ భూ ప్రపంచంలో ఉన్న ప్రవక్తల కోసము, సేవకుల కోసము, సువార్థికుల కోసము, విశ్వాసుల కోసము, మొత్తం మీద చెప్పాలంటే ప్రపంచ మానవులందరి కోసం అదే ప్రాణాన్ని త్యాగం చేసినాడు. హల్లెలూయా. అందులో సేవకునికి ఇది, విశ్వాసకి ఇది అని ప్రాణం పెట్టలే, అందరి కోసం నేను ప్రాణం పెడుతున్నాను అన్నాడు. ఆ అందరిలో నేనున్నా, నీవున్నావు, సేవకులు ఉన్నారు, సువార్థికులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, అందరు ఉన్నారు లేదా? అందరు ఉన్నారు. మరి ఇప్పుడు అందరు భారం ఉండాలా లేదా? ఏ భారమో? కొత్తగా పెళ్ళైన అమ్మాయి భర్త గురించి ఆలోచన చేస్తూ ఉంది, ఎలా ఈయనను మెప్పించగలను అని. నీవు కూడా ప్రభుని ఎలా నేను మెప్పించగలను? నేను మరణిస్తే నా ఆత్మ ఆయన యుద్ధకి వెళ్ళాలి కదా, అది కూడా కాపాడుకోవాలా వద్దా? రెండు ఇస్తాడు దేవుడు, భూమి మీద కూడా ఆశీర్వదిస్తాడు. భూమి మీద ఆశీర్వదించి కూడా చూస్తాడు, నేను నీ బ్రతికేదే నీకు అర్థమైంది అని. కొద్ది రోజులు చూస్తాడు, వీడు మొత్తం ఇటే మాలేడు కాబట్టి స్టాప్ చేద్దామని ఆపుతాడు. ఇది మీరు చూసుకోండి తప్పకుండా, నా జీవితంలో కూడా జరిగింది చెప్తున్నా. పని ఇచ్చినప్పుడు ప్రభుని వెనకబట్టి పట్టినామనుకో, అదే ఆఫ్ చేస్తాడు. స్టాప్ 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 స్టాప్, ఓవర్లోడ్ మోస్తున్నా, ఆగు, ఈయనకి బరువు ఎక్కువ విడినట్లేదని చెప్పి ఏం చేస్తాడు? ఆఫ్ చేస్తాడు. జర ఆపి తిప్పుతాడు చెవులు. స్కూల్లో తిప్పుతాడు కదా పిల్లలకి, వినకపోతే అలా తిప్పితే మళ్ళీ ఏమవుతుంది? బండి మళ్ళీ ఈ దారి పడుతుంది. ఇక స్తోత్రం నాయన, స్తోత్రం నాయన, అప్పుడు ఇచ్చిన దేవుడా ఇప్పుడు అయ్యా, అప్పుడు ఇచ్చిన దేవుడా ఇప్పుడు అయ్యా అంటే, నీకు ఇస్తే నువ్వు ఆగవరా బాబు, ఇచ్చినే ఉండు అన్నాడు. అన్నాడా బైబిల్ ఎక్కిందంటే? పౌలు భక్తుని అన్నాడు, ఓ రోగం పోలే ఆయనకు, ఓ రోగాన్ని తీసివేయనన్నాడు దేవుడే. నా కృప ఉంటే చాలు, అంతే, నీ పక్కలోనే వస్తుంది. వృద్ధుడు ముసలుడైన దాకా బ్రతికి చచ్చిపోతా పో అన్నాడు. రోగమున సావమనం, ఆయుష్ ఆయన చేతిలో ఉంది, మరణము తప్పించడా ప్రభు యెహోవా వశం అన్నాడు. నీ మరణాన్ని తప్పియాలన్నా దేవుని వశంలో ఉంది. దేవుడు పిలుస్తున్న నరలారా తిరిగి నా యుద్ధకు రండి అంటా ఉన్నాడు. తిరిగి దేవుని యుద్ధకి వెళ్ళాలంటే రక్షణ పొందిన వాడు రక్షణ పొందాలి. రక్షణ పొంది జీవిస్తున్న ప్రతి ఒక్కరూ యేసు ప్రభు మార్గంలో నడవాలి. నా మార్గంలో నడవండి, నేను జీవమును సత్యమును అంటూ ఇంకొక మార్గంలో వెళ్తే నువ్వు చేర పరలోకానికి. దేవుని యుద్ధకి వెళ్ళదు నీ ఆత్మ. ప్రతి మనిషి మరణించిన తర్వాత రెండు చోట్లకి వెళ్తా ఉంది. ఒకటి పరలోకానికి, రెండవది నరకానికి. ఎందుకు వెళ్తా ఉంది? పాప జీవితాన్ని విడవక, ప్రభు మార్గంలో నడవక, సత్య మార్గంలో నడవక, జీవ మార్గంలో నడవక, ప్రభుని ఎలా మెప్పియాలో తెలిసి కూడా నీ మార్గంలో నువ్వు నడిస్తే రేపు ప్రభు మార్గంలోనికి ఎలా తీసుకుంటాడా అమ్మ? తీసుకోడు. నీ సొంత మార్గం ఒకటి పెట్టుకున్నావు కదా, దాంట్లోకి పో అంటాడు ఆయన. అయితే దేవుని లేఖనం అంటా ఉంది, నా మార్గంలోకి రా అంటా ఉంది. పిలుస్తున్నాడు, ఇప్పటికైనా సరి చేసుకో, ఆయన మార్గంలో నిలబడు. నీ ఆత్మ భూమి మీద ఉన్నప్పుడైనా, మరణించినప్పుడైనా ఆయన దగ్గరికి వెళ్తాది. మరణించిన వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళిపోతావు. ఇంకా బాధ లేదు, చింత లేదు, దుఃఖం లేదు, అల్సర్ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, ఇంకా గుండె నొప్పులు, ఏ జబ్బు లేదు. హల్లెలూయా. 12 మంది శిష్యులు చచ్చిపోయారు. ఎందుకో తెలుసా? 12 మంది శిష్యులు హతసాక్షులైనారు యేసు ప్రభు కోసం. తోమ భారతదేశంలోకి వచ్చినాడు, కేరళకు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. అక్కడ అనేక మంది బ్రాహ్మణులు మార్చబడ్డారు. గుడ్డివారు, కుంటివారు, మగవారు స్వస్థత నుండి మంచి అవయవములు కలిగి బ్రతుకుతా ఉన్నారు. ఆయన మీద పగబట్టిన కొందరు ప్రార్థన చేసుకున్నప్పుడు వచ్చి వెనక నుంచి బల్లెపోటు పొడిచి చంపినారు ఆయన. అలాగా ఒక్కొక్క రకంగా మరణించినారు. పౌలైతే
తల ఖండించబడ్డది ఆయనకు, అయినా భయపడలేదు. కానీ అండి బాబు, ప్రభు దగ్గరికి వెళ్ళాలి తొందరగా అన్నాడు. అంటావా నువ్వు? దమ్ముందా? దమ్ము ఉన్నదా? ఎప్పుడు ఉంటుందో తెలుసా? దేవుని మార్గంలో నడుస్తున్న వానికి ఒక్కరికే తప్ప నడవని వానికి ఆ ధైర్యము దమ్ము చాలదు. దేవునికి స్తోత్రం. ఆయన మార్గములో, సత్య మార్గములో, జీవ మార్గములో, యేసు ప్రభు మార్గంలో నడిచిన వానికి ఆ ధైర్యం ఉంటుంది తప్ప ఇంకొకరికి లేదు. హల్లెలూయా. ఇప్పుడు చంపుతాడు అని వచ్చినాడు, మనం చంపలేమా? చంపుతాం. కానీ దేవుడు వద్దని వదిలేస్తాం. ప్రాణభిక్ష పెడుతున్నాం, బ్రతుకుపోరా అని. కుక్క లెక్క కుక్కకు పెడతాం కదా, కొట్టకరా చేస్తాం అంటాం కదా. వాడు కొడితే చేస్తాడని మనం కుక్క లెక్క భిక్ష పెడతా ఉన్నాం మనం. ఇప్పుడు ఎంతమందిని క్రైస్తవులు హింసించి కొడుతున్నా, తిరిగి కొట్టలేరా? చాతగానోడా? కారే, తిరిగి కొడితే ఒక్కడు ఉన్నాడు. కానీ దేవుడు వద్దన్నాడు కాబట్టి, ఆయన మార్గంలో నడుస్తున్నాం కాబట్టి ఆ పని మనం చేయట్లేదు. నువ్వే మార్గంలో ఉన్నా గుర్తు చేసుకో. ఈ రాత్రి, ఇది పొద్దున ఉదయం, కానీ ఏ రాత్రి అయినా నువ్వు మరణించినా ప్రభు యొద్దకు నా ఆత్మ వెళ్ళాలంటే ఆయన మార్గంలో నడువు. ఏ రాత్రి నువ్వు మరణించినా నా తండ్రి యొద్ద నేను ఉండాలి అనుకుంటే ప్రభు గురించి ఆలోచన చేయి. కొన్ని కార్యాల గురించి, నీ గురించి ఆలోచన తప్ప ప్రభు గురించి లేదు. నీ గురించి కూడా ఆలోచించి ప్రభు ప్రాణం పెట్టాడా లేదా? పెట్టాడు. తల్లి గర్భంలో ఉండగా నీ కోసం ప్రాణం పెట్టినాడు. యుగాంతం వరకు ఉన్న మనుషులందరి కోసం కూడా ప్రాణాన్ని ప్రభు పెట్టినాడు. కాబట్టి నీ గురించి దేవుడు ఆలోచించి ప్రార్థన పెడితే నువ్వు ప్రభు గురించి ఏం ఆలోచన చేస్తున్నావు? ఏమైనా ఆలోచన ఉందా? ఉన్నదా? ఏం ఆలోచన ఉంది? ఒక్కొక్కరు చెప్పండి ప్రభు గురించి. నాకు ప్రభు గురించి ఆలోచన ఉంది. మిమ్మల్ని అడిగి ఇళ్ళకి వస్తా. చెప్పు, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు ప్రభు కోసం? ఉదయం ఏం చేయాలనుకుంటున్నావు? ప్రార్థన చేయాలనుకుంటున్నావు ప్రభు కోసం. అంటే సువార్త పోయిన వాళ్ళ కోసమా? నీ కోసమేనా? అందరి కోసమా? చెప్పండి. ఇంకా మీ మార్తమ్మ, నువ్వు నెంబర్ 1 కదా, చెప్పు. ఎవరి కోసమా? ప్రార్థన కాదు, దేవుని కోసం నువ్వు ఏమైనా ఆలోచిస్తున్నావా? ఆమె ఆలోచన అది. ఇంకా అర్థం కాదని చెప్పినా. ప్రభు కోసం ఏం ఆలోచన కలిగి ఉన్నారు? ప్రభు అయితే మన కోసం ఒక ఆలోచన కలిగి. ఏం ఆలోచన? భూ ప్రపంచమైన వాళ్ళు నరకానికి వెళ్తారు, వాళ్ళ కోసం నా ప్రాణం పెడితేనే వాళ్ళని పరలోకం చేస్తారని పెట్టిండు. గొప్ప త్యాగం అది. నీలో ఏ ఆలోచన ఉంది ప్రభు కోసము? నీకు ఇసా బ్రదర్ చెప్పండి. లేవు. చేయాలనుకున్న వాళ్ళకి లక్షణాలు ఉండాలి, టైం పాటించాలి, ఎవరు రాకుండా సువార్త చేయాలి, కలిసిన వాళ్ళకి కలిసి చెప్పాలి. అందరికీ ఈరోజు కలిసిన వాళ్ళకి కలిసి చెప్పాలి. అందరూ ఉంటే చెప్పడు కాదు, ఒంటరిగా ఉన్నప్పుడు చెప్పాలి, నడుచుకుంటూ వెళ్ళినప్పుడు కూడా ఈ పని చేయాలి. ఇవి పాటించు, ఆ పనిలోకి వెళ్ళిపోతావు. నువ్వు చేరక మీరు రెడీగా అండి. దేవుని కోసం బ్రతకాలంటే ఒకటే పని చేయాలి. దేవుడు వద్దన్న పనులు మనము చేయకూడదు. పౌలు బ్రదర్ ఇక్కడ పోయింది, రమ్మన్. కాబట్టి మీకు శాద కాదు కాబట్టి మిమ్మల్ని వదిలేస్తున్నా. దేవుడు ఎందుకు వదిలేమని కూడా వదులుతున్నా. ఇంకేమన్నా మీరు మళ్ళీ గుర్తొస్తే మీ దగ్గరికి వస్తే నువ్వు చెప్పు. సువార్త చేయాలంటే సేమ్ అదే, టైం కేటాయించాలి. టైం అంటే టైం ఉండాలి. ప్రభు ఏది చెప్తే అది చేయాలి, వద్దనే వదిలేయాలి. ప్రభు కంటే ఎక్కువగా ధనాన్ని ప్రేమించవద్దు. ధనాన్ని ఎక్కువ ఎవరు ప్రేమిస్తారో వాళ్ళు నాకు పాత్రుడే కాదని యేసయ్య చెప్పినాడు. ధనం ఇయ్యడా యేసయ్య చేత కాదా? ఆకాశ పక్షులను చూడండి, ఆ విత్తవుకో నేను పోషిస్తున్నా. ఒక ఆశీర్వాదమైన దరిద్రమైన యేసు ప్రభు చేతిలో ఉంది. అవి ఆయన అనుగ్రహిస్తూనే వస్తాయి తప్ప నరుల కష్టార్జితం చేత ఎవడు ఆశీర్వదించడం బైబిల్ చెప్తారు. కాబట్టి దేవునికి సమయాన్ని ఇవ్వాలి. మీరు సిస్టర్ వాక్యంలో ఎదగాలని ఆలోచన. కాబట్టి ఎదుగు, వాక్యం బాగా చదవండి, ప్రార్థన చేయండి. నిలువు మోకాల మీద ప్రార్థన చేయాలి మీరు. అప్పుడు తప్పక దేవుడికి అర్థం ఇస్తాడు. నువ్వు కాపాడాలి. ఎవరు కాపాడాలి? దేవుడు. రైట్, వస్తాయి. సువార్తకు రావాలని భారం ఉంది నీకు. రైట్. అయితే ఇంకొకటి తక్కువ ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇట్లా రాజేష్, నువ్వు దేవుని గురించి నీకేమైనా ఆలోచన ఉందా? ఇలా ఏమైనా చేయాలని మీకు కూడా వస్తుంది. ఒక్కొక్కరికి ఎవరికి వస్తా నాకైతే తెలియదు. సేవలో వాడవాలంటే ఫస్ట్ సేవ చేయాలి, అప్పుడు అది చెప్పాలి.
కాబట్టి ఇప్పుడు ఏం చెప్పాలంటే సువార్తకు రావాలని ఉంది, నేను సువార్త చెప్పాలి, ఇదే కదా. ఓకే రైట్. సువార్తలో రావాలంటే వస్తూ ఉన్నావు కాబట్టి మంచి టైం పాటించి ఇంకో కొంతమందిని తయారు చేయాలి. నువ్వు కూడా రావాలి బ్రదర్ అని. మీరు బ్రదర్ సువార్తలో ఎదగాలి అందరికి. అబ్రామ్ బ్రదర్ దేవుని కోసం బ్రతకాలని ఉందా? రైట్. ఉంటే దేవుడు ఏదైతే వద్దంటుండో అది వదిలేయాలి. ఇప్పుడు ఇందాక చెప్పాను, కొత్తగా పెళ్ళైన ఇద్దరు భార్య భర్తలు ఏం చేసినారు, భార్య వస్తుంది భర్త దగ్గరికి, ఆయనకి ఇష్టం లేని అని వదిలేస్తేనే మంచి భార్య, అవునా కాదా? ఆమె చుట్టదాగా అలవాటుంది అనుకో, చుట్టక పని చేస్తావు నీ ఇంటికి వెళ్తావు అంటాడు ఆయన. అధికారం భర్తకే ఎక్కువ ఉంటుంది, అందుకనే పెళ్లి చేసి ఈయన కాడికి తోలుతారు. ఆమెకు ఎందుకు మొదట పుట్టింది ఆదాము. అయితే అప్పుడు ఆ చుట్టదాగా అలవాటు ఉంది అనుకో, ఇక పాపాల గురించి చెప్పలేక చెప్తాను, అర్థం చేసుకోండి మీరే. మానేస్తున్నా మానే, లేకపోతే నీకు ఏంటి చెప్పండి, విడాకులే ఇవేంటి కూడా తెలియదు, పోలీస్ స్టేషన్ అంటాడు. ఇప్పుడు ఏం చేస్తుందేమే, మానేస్తుంది. మనకు భర్తలాగా దేవుడు తండ్రిలాగా ఉన్నాడు, ఆయన చెప్తాడు. ఆయన కోసము బ్రతకాలన్నప్పుడు మనలో ఉన్న ప్రతి పాపాన్ని విడిచిపెట్టాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అన్న సిస్టర్ నువ్వే చెప్పు, ప్రభు గురించి ఏం ఆలోచన కలిగి ఉన్నావు? దేవుళ్ళు ఎదగాలన్నా సంఘంలో ఎదగాల? దేవుళ్ళలో ఎదగాలంటే దేవుడు వద్దనే చేయొద్దు, చిన్నది కూడా చేయొద్దు, టీవీ కూడా చూడొద్దు. దేవునికి సంబంధించిన చూడాలి కానీ సినిమా చూడొద్దు ఎవరే కానీ. చూసేటోళ్ళంటే ఇప్పుడే మారిపోదు కాక మానేయండి. ఒకటే గుర్తు చేసుకోండి, సినిమా 2 గంటలు చేస్తారు, అలా గంట ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది, అవునా కాదా? రోగాలు ఉంటాయి, మంత్రిక సోదరు ఉంటుంది, దయ్యపు సోదరు ఉంటుంది, ప్రార్థన మాత్రం చేత కాదు. వేయండి గంట సేపు టైం చూసుకొని వేయండి. ఎంతమంది గంట ప్రార్థన చేస్తున్నారు, ఎంతమంది వరకు చేయలేపండి. నిద్రపోకుండా చేయాలి, నిద్రపోయటం నాకు చెప్పండి. గంట ప్రార్థన మీరు 1 గంట చేస్తున్నా రోజు, అర్ధగంట నువ్వు రైట్, అర్ధగంట అయినా పర్వాలేదు. గంట చేస్తున్నావా? ఎవరెవరి గురించి చేస్తావు? అందరి గురించి చేస్తున్నావా? సరే, గంట అంటే మరి మీ ఇష్టమా చెప్పండి, పర్వాలేదు. ఇక్కడ నాకే చూడండి, అనుదినము గంట అమ్మా, గంట ఏంది, ఎంతైనా చేయొచ్చు మన దగ్గర దేవుడు. నేనేమంటాను, సరే ఓకే. అయితే గంట చేసేవాళ్ళు ఎలాగ చేయాలని నేను చెప్తాను. గంట ప్రార్థన చేస్తుంటే ఎంతమంది ఈ లైన్లో వాళ్ళు అయిపోయారు, ఇప్పుడు చేయలేరు. 1 గంట, ఇప్పుడు 9 అయినా అనుకోండి, అసలు ఇదంతా నేను అర్థం కూడా, దేవుడు అనుకోండి నన్ను ఇంటి మలిపోయిండు. 9 అవుతుంది అనుకోండి, 10 గంటల దాకా ఎప్పుడైనా నువ్వు చేసినావు. 1 గంట ప్రార్థన, 1 గంట. 2 గంటలు ఇంకా లేదు, 1 గంట ఎవరు వస్తారు, 2 గంటలు పోవడం మంచిది. ఇప్పుడు గంటకి ఎవరు లేపరు కాబట్టి అర్ధగంట 30 నిమిషాలు ప్రార్థన చేస్తున్న రోజు అంటలు చేయలేపండి. రైట్, అర్ధగంట, అదే 30 నిమిషాలు. దేవుడి స్తోత్రం. 30 నిమిషాలు. మీరు ఇక్కడ పిలుపు సువార్త చేయాలని అర్ధగంట కూడా లేదా ప్రార్థన? లేపకు నువ్వు చేస్తేనే లేపు, మళ్ళీ నేను లేపంటే నన్ను అంతా ఆయన ఇప్పుడు అక్కడ కూడా వస్తా. ఇప్పుడు 15 నిమిషాలు చేస్తే ఎంతమంది ఉన్నారు? రైట్, మంచి, దేవుడి స్తోత్రం. మీరు కూడా లేపాలి. ఇప్పుడు 10 నిమిషాలు చేస్తే ఎంతమంది ఉన్నారు? 5 నిమిషాలు చేసే వాళ్ళు ఎవరి మొత్తం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇప్పుడు ఆశ కలిగి ఎంతమంది ఉన్నారో మీరు గంటకు రావాలి. ఎక్కడ రావాలి తెలుసా? 1 గంటకు రావాలి. అరగంటలు ఉన్న వాళ్ళు గంటకు రండి, 15 నిమిషాలు ఉన్న వాళ్ళు ½ అన్ అవర్కు రండి. దేవునికి సమయాన్ని ఇవ్వండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు, మీతో మాట్లాడతాడు, దర్శిస్తాడు. అప్పుడు మాట్లాడకపోతే అడగండి. చేసేదే 5 నిమిషాలు 2 నిమిషాలు చేసి నేను నీ అంత చేస్తున్నాను, నన్ను పోల్చుకోకండి, దేవుని పోల్చుకోకండి, ఇంకా పెద్ద భక్తులను పోల్చుకోకండి. ఎవరి కాళ్ళే దేవుడు పెడతాడు, ఒకరు పోల్చుకోవద్దు, సేమ్ అనుకోవద్దు. ప్రార్థన చేయండి, నోరు ఆరకపోయినా పర్వాలేదు. ఉపవాస ప్రార్థన ఉండండి 3 రోజులు, ప్రతి నెల 3 రోజులు ఉండండి. దయచేసి మీ ఆత్మను బలపరచుకోండి. రేపు దేవుని వద్దకు వెళ్ళాలంటే నీకు లక్షణాలు రావాలా వద్దా? దొంగ వెళ్తాడా? ఇప్పుడు పరలోకం ఒకవేళ తీసుకెళ్ళింది అనుకోండి, తీసుకెళ్తే ఏమవుతుంది? ఆ వజ్రాలు బంగారాలన్నీ పీకుతూ ఉంటాడు, అక్కడ కూడా తీస్తూ ఉంటాడు, వస్తాయి అవి. అందుకని పరలోక రాజ్యంలో చోటు లేదు.
అందుకనే ప్రార్థనలు ఎక్కువ ఉండండి దయచేసి పడుకుంటప్పుడైనా. సెల్ ఫోన్ ఎంతమంది చూస్తారు? గంట 2 గంటలు ఏం కాదు, లేపండి. దీని కూడా నేను సలహా ఇస్తా కదా. వెరీ గుడ్. రాత్రి 11 దాకా ఎవరు చూస్తారు? లేపండి. దేవుని స్తోత్రం. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. లేపండి, ఏం కాదు. ఇంకొకటి, నెట్ బ్యాలెన్స్ అయిపోయిందాక ఎవరు చూస్తారు? లేపండి. సెల్ ఫోన్ నీకు లేదా? నీకు లేదా? ఓకే బ్రదర్, యథార్థం ఒప్పుకుంటే మంచిది. ఏమంటాడంటే, మీ అతిక్రమములు కప్పుకోకుండా ఒప్పుకోండి అంటాడు. కప్పుకోవద్దు. మనం ఎప్పుడైనా ఒప్పుకో. ఇప్పుడు దేవుడే చూసి మనుషులు ఎదురు కూడా ఒప్పుకుంటే దేవుడు అంటే వెరీ గుడ్, నా కుమారుడు యథార్థంగా ఒప్పుకున్నావు, ఇక్కడ నుంచి చేయగానే ఒక సలహా ఇస్తాడు కదా. అయితే మంచి సలహా దేవుడు ఇస్తున్నాడు. వీటితోని గడిపే కంటే సెల్ ఫోన్లోనే మీకు ఒక ఐడియా ఇస్తాను, వినండి. సెల్ చూసే బదులు బైబిల్ చదువు మొదలు పెట్టండి. దాంట్లోనే యాప్ ఉంటుంది కదా. నువ్వు ఎక్కడ కూర్చున్నా సెల్ ఎట్లా చూస్తున్నావో, ఎక్కడ కూర్చున్న బైబిల్ గ్రంథాన్ని అందులో ధ్యానించవచ్చు. దానితోనే నీ ఆత్మని బలపరచుకోవచ్చు. వింటున్నారా? భక్తుల వాక్యాన్ని వినండి. వాక్యం విన్న తర్వాత ఆ ఫోన్లో ఉన్న బైబిల్ని చదవండి. లేకుంటే ఇంకా చెప్తా ఉన్నాను, దేవుడి గురించి అలా సెర్చ్ చేసి చూడండి. అబ్రాహాం గురించి చూడండి, యాకోబు గురించి చూడండి, ఇస్సాకు గురించి చూడండి, దానియేలు గురించి చూడండి, షద్రక్ మేషక్ గురించి చూడండి, యేసు ప్రభు గురించి చూడండి, శిష్యుల గురించి తెలుసుకోండి, అన్నిటి గురించి తెలుసుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనకు జ్ఞానం ఉంది కానీ దేవుని గురించి లోతుగా తెలుసుకునే జ్ఞానము రావట్లేదు. చదువు రాకపోయినా ఎట్లా అంటారు? ఇప్పుడు ఎట్లా అంటా ఉన్నారు వీళ్ళు? ఫోన్ పట్టుకొని వాళ్ళందరూ రావాలంటారు అన్నమాట. ఏమంటాడు? పలాంది రావాలంటే అది వస్తూ ఉంది. యేసు ప్రభు గురించి కూడా అడగొచ్చు కదా. యేసు ప్రభు 12 మంది శిష్యులు అంటే రాదా? దానియేలు అంటే రాదా? అబ్రహాం గురించి రావాలంటే రాదా? మరి అవెందుకు చేస్తున్నారు? ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? కానీ ఒక కోరిక మాత్రం మీలో ఉంది. దేవుని లేదు కానీ సువార్త చేయాలి, ప్రార్థన ఉందా లేదా? అవి నెరవేర్చబడాలంటే వీటి నుంచి మీరు విడుదల పొందాలి. వీటి నుంచి విడుదల పొందితే అది నెరవేర్చబడుతుంది. దేవుని ఆత్మ పనిచేస్తుంది. అప్పుడు నువ్వు మరణించినా నువ్వు ఉన్నానో దేవుని కోసం ఇక్కడ ఉంటావు. ఆయన వద్దకు నీ ఆత్మ వెళ్ళిపోతుంది ధైర్యంగా. హల్లెలూయా. ఈ పాడు పని చేసినావు అనుకో, అట్లనే ఉంటావు. ఆశ ఆశే ఉంటుంది, కోరిక కోరికనే ఉంటుంది, ప్రభులో నిలవలేవు. నా బ్యాలెన్స్ చెప్తాను, నాది కూడా చెప్పాలి. నీది నువ్వు చెప్పరాదు అనుకుంటున్నామో. చెప్తా, అక్కడికే వస్తున్నా. నా ఫోన్లో ఉన్న డేటానో అది ఒడవదు. ఒక 200 నుంచి 150, 150 నుంచి 300, అంతకంటే ఎక్కువ ఒడవదు నాది. ఎందుకు అంటే అది కూడా ఎందుకు వస్తుంది మరి అంటే, ఎవరైనా వాట్సాప్ పంపిస్తే పాస్టర్ ఫెలోషిప్తో ఏదో చూస్తా, ఏమేమి పెట్టిరు దేవుని గురించి అని చూస్తా. రెండవది, మనం చేసిన సువార్త కానీ చెప్పిన వాక్యం కానీ అప్లోడ్ చేస్తాం. ఇక ఏమైనా చూస్తే దేవుని గురించి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకంత చూసే సమయం కూడా లేదు. స్పీడ్ పెంచుస్తుంది దేవుడు, అటు ఇటు తిరగడం. మీరు కూడా ఏం చేయాలంటే నమ్ముకున్న భక్తుల వలె ఉండండి. మీలో కనబడాలి భక్తి సిగ్నల్స్ కనబడాలి. సిగ్నల్స్. కోతి ఎట్లుంటుంది? కోతి ఎందుకు వచ్చిందని పేరు చెప్పండి ఎవరైనా. కోతి అది ఎందుకు వచ్చిన పేరు అంటే అది ఏం చేసేది దానికే తెలియదు. తెలుస్తుందా? కొరుకుతుంది, ఎగిర్చుతుంది, అవి దాంట్లో అవి కనబడుతున్నాయి లక్షణాలు. అవునా కాదా? అంటది, ఇట్లా అంటది, మూతి వంకర పెడుతుంది, ముక్కు వంకర పెడుతుంది, అవునా అంటది, అంటది, అంటదా? మళ్ళీ ఎత్తి కుక్కుంటుంది, మళ్ళీ ఇట్లా తింటుంది, వెరైటీ చేస్తూ ఉంటుంది. చెప్పకున్నా పేరు కూడా బాగా పెట్టినవి. ఆదాం, దేవుడు పెట్టించిన వేరే అది, ఆదాం ద్వారా. కోతి ఆ జంతువుకు తగ్గట్టుగా పేరు సెట్ అయింది. మనము ప్రభుని నమ్ముకున్న భక్తులం కదా. హల్లెలూయా. ప్రభుని నమ్ముకున్న భక్తులమే కదా. పేర్లు ఎట్లుంటాయి మరి? బాప్తిసం తీసినప్పుడు ఈ మెసేజ్ ఎక్కువ అవుతుంది, ముగిస్తా. బాప్తిసం తీసినప్పుడు ఇప్పుడు మంచి పేరు వస్తుంది. ఏం పేరు వస్తుంది? పేతురు. అమ్మో, యేసు ప్రభు శిష్యుని పేరు వచ్చిందా నీకు అంటారా? అలాగా ఫలానా పేర్లు అందరి పేరు చెప్తే మీరు బాధపడుతుంటారు. కానీ ఆ పేర్లు వచ్చినప్పుడు ఏమవుతుంది? సంతోషమే, సమాధానమే, చెప్పనా
నిత్యమైన సంతోషం, ఇప్పుడే పరలోకానికి వెళ్ళాలనుంది అనుకుంటారు. అప్పుడు అనుకుంటారా లేదా? ప్రభు అంటాడు, ఇప్పుడు వద్దు నువ్వు అని చెప్తాడు. ఇప్పుడు వద్దనవా, నా పని చేసి నా పోలికలు ధరించి నాలాగా మారి నా మార్గంలో నడిచినప్పుడే నీ ఆత్మ నేను పైకి తీసుకుంటాను అంటాడు. అందుకే కొందరు సత్తా నేను చస్తా నువ్వు ఒండో మారలే నువ్వు ఒండో మారలే అని వేసాయి అంటాడు. ఇప్పుడే నేను చంపినానుకో నరకను కదా, నీ బుద్ధి మారలు, నీకు జ్ఞానం మారలు, నీకు ఆయుష్ పొడిగిస్తున్నా నిన్ను ప్రేమించి నీ బ్రతుకు మార్చుకోవటం వేసాయి. ఇప్పుడే నిన్ను మరణం చేయాలి, కానీ నువ్వు చేసిన క్రియలను బట్టి మరణిస్తావా, నరకానికి వెళ్తావు. కాబట్టి అందుకని దేవుడు మరలా ఆయుష్ పొడిగిస్తున్నాడు, రోగంలో బతికిస్తున్నాడు, వ్యాధులలో బతికిస్తున్నాడు, నిందలలో బతికిస్తున్నాడు. ఎంత వ్యాధి కలిగినను నేను బ్రతికిస్తున్నాను. ఎందుకో తెలుసా? నేను ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి బ్రతికిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన దగ్గరికి నేను చేర్చుకోవాలని, ఆయనతో నేను ఎంచుకోవాలని. అందుకనే ప్రియ సహోదరుడా సహోదరి, ఎలా ఉంది నీ జీవితం ఒకసారి గుర్తు చేసుకో. ఏసుతో నడుస్తున్నావా? ఆయన మార్గంలో నడుస్తున్నావా? ఆయన కోసం బ్రతకాలని ఆశ ఉంది, కానీ నువ్వు క్రియ చేయట్లేదు. కాబట్టి చెప్పిన వాక్యాన్ని బట్టి ఆయన దగ్గరికి రా. నరులారా మళ్ళీ తిరిగి రమ్మని పిలుస్తా ఉన్నాడు. ఆయన పిలిచే టైం కల్లా, అంటే మన మరణం సమయాన్ని ఎప్పుడో మనకు తెలియదు. ఎప్పుడైనా నేను సిద్ధమే అన్నట్టుగా బ్రతకాలి క్రైస్తవుడు. గుర్తు చేసుకో, అన్య జనంలాగా బతకొద్దు. ఎప్పుడైనా నేను ఐఎమ్ రెడీ అన్నట్టుగా నేను ఉండాలి, కానీ ఇంకా నాకు టైం తీసుకుంటా, ఇంకా నేను మారలేదు అనొద్దు. అందుకనే మట్టిలోనికి వెళ్తా ఉంది. నరులారా మరలా తిరిగి నా యుద్ధకు రండి అంటా ఉన్నావు. రావాలంటే యేసు ప్రభు మార్గంలో నడువు. నీ ఆత్మ ప్రభు యుద్ధకు చేరాలంటే ప్రభు నమ్మకపోతే నమ్ముకో, రక్షణ పొందు. నమ్మిన వాడివైతే, నమ్మిన చెల్లి అక్కవైతే నువ్వేం చేయాలట? ప్రభు మార్గంలో నడుగు, సత్యమైన మార్గంలో నడుగు. ఎలా ఉందో నీ జీవితం ఒకసారి పరీక్షించుకో. ఎలా ఉందో పరీక్షించుకో. ఎందుకు చెప్తా ఉండంటే, ప్రపంచ మానవులందరి కోసము ఆయన ప్రాణత్యాగం చేసి రక్తాన్ని గార్చినాడు. దాన్ని బట్టి ఆరాధన చేయి. నేను కాపాడుతున్నందుకు ఆరాధన చేయి, నిన్ను రక్షించినందుకు ఆరాధన చేయి, ఈ దినమంతా కాపాడినందుకు ఆరాధన చేయి, ఈ వారం అంతా కాపాడినందుకు ఆరాధన చేయి. ఆరాధన ఎలా చేయాలంటే, దేవుడు మాట్లాడిన మాటలను బట్టి నీ బ్రతుకు మార్చుకుంటానని చెప్పి ఆరాధన చేయాలి. ఒకసారి ఇది పెట్టి